రూపవతి అయిన యువతికి రూపహీను సుగుణ కణి అయిన వనితకు శుద్ధమూర్కు వీటిలో వ్యక్తిత్వమున కూర్చి ఇంతులను విధాత శోధించుతుండును తరసుగా అయినను భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధన వాళ్ళు చెయ్యక చక్కని రూప సంపద తమరికంటేనా చక్కని రూప సంపద ప్రతస్తరంబుకు వర్తనంబు అది మనకు సహజమే కదా రాధా. పెంపెక్కిన పాండితి పటిమ ఏపకు ప్రేమ సదా వేయించినంత తక్కువ కాని భాగ్యము సుధారస బిందుల చిందువాణి ఏ పకిని పోసు మిమ్ములను భర్తగా నా కొన కూర్చన్ సకృపన్ నా అంతటి పండితురాలవు ఇంత అజ్ఞానముగా మాట్లాడేవేమి రాధ. అజ్ఞానముగాక మరేమున్నది రాధ. నీవు చెప్పిన వానిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ. ఈ సౌందర్యము, ఈ యవ్వనము, ఈ భోగభాగ్యములు, సిరి సంపదలు, మడిమాన్యములు, చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధా, శాశ్వతము. కాలమవిచ్ఛిన్నమైనది, మిగుల వక్రబుద్ధియును కలది. ఏమో ఎప్పటికి ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరికెరుక రాధా, ఎవరికెరుక. కరుని గరిశ్చంద్రు సత్యవాక్య పరిపాలకుండైనా కరుని గరిశ్చంద్రు కాటికా పరిచేసి మురసుకు సార్వభౌమునిగా చదివే అలా రంతి దేవుని అన్నాతురు కావింతే పేదకు చేలు వింటున్నావా రాధ. ధర్మోబలిని పాతాళమునకు తొక్కే పలు చోట్టునకు స్వర్గమునకెత్తే విప్రనారాజనం విటునిగా నరించి ఉదయను విని భక్తియుక్తు చేసే రథ కాలమన ఇట్టి మకిమము కలది అవుతాం. మానవుడు నేను విడచిన మరు దినమునగా సుగుణ దుర్గుణంబులు కలిమిలేములు ఎన్నరో గదిబడి ఎల్ల బుధులు కాలము ఎంత బలీయమైనదో కదా. అదిగో కూని రాగము. అన్నగారు ఏం చేస్తున్నట్టున్నారు రాధ. కృష్ణ
మురా అరగన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేపై నందౌవ్రజశ్రేణిపై భవత్కృపా రసము నాపై కొంతరాలు నీ చరణవ్యములే నమ్మినాడ జగదీశ కృష్ణ కృష్ణ భక్త ప్రియ అదిగో నేను అనుకున్నట్లయినది ఇరువురు కలిసి ప్రాణం ఉపక్రమించినారు. అన్నయ్య, నిన్నటి పురాణ కట్టమున అయినను మీ రాకటికి ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పుదును. అయ్యయ్యో, పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదినే పడమటింటిలో నుండి తుసుక్కున తుమ్మినది. నారాయణ నారాయణ. ఆయనను వెనుకు తుమ్ము వెనుకు మంచిదొందురు కదా అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. ఆ పాటను లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి పై బట్ట దండమున వేసి రవ్వంతసేపు చాప మీద సతికిల పడి మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చి తిని కదా. మరేమి నంబి నాంచారమ్మ క్రొత్త కుండ చేత కట్టుకుని చక్కగా వచ్చినదయ్యా. ఆ పాటలో ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో రెండు దుశ్శకునములు ఒక సుశకునముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తినయ్యా. చాలా మంచి పని మిత్రమా, దుశ్శకున ఫలము ఉరకపోవునట్టయ్యా. అదెట్లా మిత్రమా? ఏటి కడకు వచ్చేసరికి నావవాడు మాయమైనాడు. అయినను మిత్రమా, పట్టణమంతా విడిచి మీ నాయనగారు ఏటీవుల కాపురం ఎందుకు పెట్టిరో గాని ప్రతి దినము వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉండదటయ్యా. గొంతు బద్దల గట్ల అరవగా నావవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈడుపడి ఎవల పడేస్తున్నాడు. కానీ దాని తల్లి ప్రొత్తు పొక్కిన దుశ్శకున ఫలము దయ్యము వలె మరల ఇచ్చట ప్రత్యక్షమైనది. దుశ్శకున బలమా? అవునవును, మన ఇంట్లోనా? అవును. అదెట్లు మిత్రమా? ఎట్లేమిటి? వినవలసిన పురాణము కొంత వికలమైనది కదా మిత్రమా. అన్నగారికి పురాణం పట్ల ఎంత శ్రద్ధయో మిత్రమా. తమరు వినవలసిన పురాణ కాలక్షేపము ఏమీనూ మించిపోలేదు సుమా. నిన్నటి పతివ్రతా ధర్మఘట్టంలోనే ఉన్నాము. అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవనే నేను ఇంత వ్యాకులు పడుతున్నాను. పతివ్రతా ధర్మములు అవును మించిపోయినందుకు అవునవును వ్యాకులతో చెందుతున్నారే. అవును మిత్రమా, తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక చిన్న అనుమానం వస్తున్నదయ్యా. ఏమిటో? మరి ఏమీ లేదులే, తమరు పురుషాగ్రేసరులు కదా. ఏ సందేహమా? అబ్బబ్బా, మాట వరుసలేవయ్యా మిత్రమా. అబ్బో, అక్కగారికి కూడా కోపం వచ్చినట్లుంది. మిత్రమా, తమరు పురుషులు గనుక పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని. మిత్రమా, నా నిమిత్తం అనుకుంటూ బట్టయ్యా, మరి మీ అమ్మాయికు ఉపదేశించు నిమిత్తం. ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నను పరులకు చెప్పుటకే కదా. అమ్మాయి బావగారి మాటలేమి కానీ ముందు పురాణం కాని మీ తల్లి. అన్నగారు చాలా తొందరగా ఉన్నారు సుమా. అన్నయ్య, చదువుతున్నా నేను. ధని అదనుడు రూపసి ఒప్పనివాడు వివే
పతివ్రతి పాటింపవలయు కామధ్వంసి చక్కగా పాడావు రాధ. వరహాలకెత్తున పద్యము మిత్రమా. అవునవును మిత్రమా. తరువాయి మెల్లగా వల్ల వేసేది కాని కానీ అరటి పండు వలచినట్టు దీని అర్థమంతయు విడదీసి చెప్పుము. పావము చెప్పమందువా మిత్రమా. భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. వింటున్నావా రాధ? భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము కురూపి కానిము, పాపం అనారోగ్యవంతుడు కానిము ఆరోగ్యవంతుడు కానిము మిత్రమా, వివేకవంతుడు కానిము మూఢభావుండు కానిము, వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుచూ ఉండవలయునని దీని భావము. మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడో. అవునవును సుమా. ఇప్పుడు అతడు బ్రతికి ఉన్నచో ఏమి చేసేదవు? పడదీసి పట్టడు పంచదార నోట కోరకపోతున్నట్టయ్యా. చమత్కారము. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించి తినా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము కంటే కాసుల పేర్లు నాకు రావు, కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని బురాకి బొమ్మలాగునా గుమ్మములో నిల్చున్నప్పుడల్లా నా పడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయే, లేకపోతే నేను మాటలు ఆ మూతి విరుపులు ఆ రుసరసలు ఆ విసవిసలు ఏమని చెప్పుతున్నా మిత్రమా. ఆ పైన నావి గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుఫానట, నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదటయ్యా. మిత్రమా మిత్రమా పల్లకీలో తల వంచుకొని కూర్చున్నది కూడా 10 పాళ్ళు. అందుకే కాదులేవయ్యా మిత్రమా. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తిరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి మీ చెల్లాయికింత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేలవలేను. అయినా అన్నయ్య మా వదిన చక్కగా చదువుకున్నది కదా. అందుకేనమ్మా దానికి ఇంతటి అదరిపాటు. అవును. అయినను ఇప్పుడు ఆడంగులు కారు. మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు సిగ్గులు ఎట కలిసినవి, పని బాట పదట కలిసినవి, పనికి మారిన వేషములు పట్టరాని రోషములు, రచ్చకెక్కి రాద్ధాంతములు సీమల దాటు సిద్ధాంతములు. ఇంత ఏలా ఇదే విధముగా కొంతకాలం నడిచినచు మిత్రమా ఇక మన మగవారి నోట మన్నేనయ్యా మన్నే. తండ్రి గారు దేవచ్చుతున్నాను మిత్రమా. రాధ ఈ పూట నాయన గారేలను స్వయముగా వచ్చి పిలిచినారు. లోనికి చూచి వచ్చేది. సరే మిత్రమా. శకునము అమ్మాయి చెడు శకునము చెడు కలయును, చెడు హయమును చెడు గ్రహము చెడు స్నేహము చెడు పట్టము నిజముగా నిజముగా తమ చెడుతనము చూపకుండా చందవు తృప్తి. అరుగో బావగారు మాటలు చుండన్నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత గృహభారము మోపునదాల్చి తండ్రికి ఇక కూరుచుండుటకు అనువైన విరామము పండు చేపురం చేయును. సపర్యలు కాంతును ఆతడే మిత్రమా.
నేను చిన్ననాడే మా నాయనగారికి కావలసినంత విశ్రాంతి కలిగించినారయ్యా. ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఎట్లందువా ఆయన పొడుముకుండు పగులగొట్టి స్వయముగా పొడుము చేసుకుని అవస్థ నివారించినాను. ప్రథమం కొల్లాయి గుడ్డలు గోచుల కింద చించుకొని కృష్ణ కృష్ణ పూట పూటకు వాని పులిముకొని శ్రమ తొలగించినాను. పంచాంగములు చించి నారాయణ గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినారయ్యా. మొత్తం చించావా ఏమైనా ఉంచావా నాయన? సరే కాని మిత్రమా, మిత్రమా వెలవెలం దుర్విటుడు మిత్రమా వెలవెలం మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్నిని ఓయో విధముగా సతతమున మిత్రమా సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమే మరతువేమో ఎంత
మాట ఆ అన్నావు మిత్రమా? విధముగా మన పురాణగోష్ఠికి ఎన్నడూ నువ్వు భంగం రానివ్వవు కదా. ఎంత మాట అన్నావు మిత్రమా? అవ్వా వెలవెలందిని వరిగి దుర్విటుడు తన ధర్మపత్నిని రోసిన విధంబుగా మన పురాణ కాలక్షేపమునకు భంగము కల్పించునా మిత్రమా? అట్లా ఎన్నటికీ జరగనేరదు మిత్రమా. అది కావలసినది. చూడు మిత్రమా, ఈ చరాచర జగత్తులో కోటాను కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నవి కదా. అందు మంచి మార్గంలో ఎంచుకొని మనమును అనుసరించవలేని మిత్రమా. చూడు కుమ్మరపురువు ఎంత చిన్నదో చూచావు కదా. కుమ్మరపురువు పంకమున కుమ్మరుచు అయినప్పటికీ మలినంబున్ నేనా లేసంబును అంతకుండదను చార్పున. అటులనే లౌకిక వృత్తులందు నిత్యం చరించుచుండియు వివేకమనంగ మిత్రమా. కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకుందాము. అట్లయినా మరియు సంతోషమయ్యా. సంతోషమే కదా. నేను కూడా ఏరు దాటి వెళ్ళము నేను కదా. మరలా ఆ శకున మహత్యం వెంటాడు నేను వస్తాను మిత్రమా. ఆ ఏరు దాటే తొందరలో మీ చెల్లెలు గారు వడ్డించినటువంటి భోజనం తినకుండా పోయావు. అన్ని శుభ్రంగా కడుపార తిని వెళ్ళి అలాగునేనా మిత్రమా? నూతనముగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించే శుభ సందర్భమున ఇక మన పురాణ గోష్ఠి రాత్రులకు మార్చుకున్న శుభ సందర్భమున ఆ వేణుగోపాల స్వామి ఆ లీలా మానుష విగ్రహుణ్ణి మనసారా ధ్యానించుకుంటే ఉత్తమ మానవుని లక్షణము కదా. దర్శనమీయవదేలా 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 నీ దర్శనమీయవదేలా. మాధవ లీలా మానుష విగ్రహ సచ్చిదానంద స్వరూప గోపాల సొగసులు విరిసే నీ చిరునగవులు సొగసులు విరిసే నీ చిరునగవులు నిగ నిగరాలే రతనాల గల్లులు సొగసులు విరిసే నీ చిరునగవులు నిగ నిగరాలే రతనాల గల్లులు మోకన మధుర సుధ మురళీ కలాప మధుర సుధ మురళీ కలాప గోపాల దర్శనమీయవదేలా దర్శనమీయవదేలా. నీ నామము మధురం, నీ రూపము సుమధురం, నీ వేణుగానము సమ్మోహనము తండ్రి. నీ మృదు మోగన మురళీ రవళి నీ మృదు మోగన మురళీ రవళి నిగలజగాలకు నిగలివాలి. నీ మృదు మోగన
భక్తుల పాలిట దీపావళి, భక్తుల పాలిట దీపావళి. గోపాల రావేళ దర్శనమీయవేళ, నీ దర్శనమీయవేళ గోపాల. గోపాల రాగే